హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఈ ములుగు కర్రెగుట్టల ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం, సైన్యంతో మొత్తం సర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు మావోయిస్టుల కోసం. అయితే కొంతమంది మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్కి గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా ఒక గుహలో దాక్కున్నాడు. ఆ గుహ కూడా చాలా పెద్దదైందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ గుహని మొత్తాన్ని కూడా సైన్యంతో మోహరించేశారు, చుట్టుముట్టేశారని కూడా అంటున్నారు. మరి హిడ్మా దొరికిపోయాడని కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుంది మరి ఆ కర్రెగుట్టల ప్రాంతంలో? మరి హిడ్మా దొరికిపోయాడా సార్? గత 5 రోజుల నుండి కర్రెగుట్ట ప్రాంతంలో దాదాపు 12,000 మంది పారామిలిటరీ పోలీసులు చుట్టుముట్టి హెలికాప్టర్లు, తర్వాత డ్రోన్స్, తర్వాత థర్మల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పెట్టుకొని మొత్తం అడుగడుగు గాలిస్తున్నారు అని చెప్తున్నారు. సో అటు వాజేడు, వెంకటాపురం, పూజారి కాంకేరు, తర్వాత గంజిపర్తి, నంబి, భీమవరం, కస్తూరిపాడు ఈ ఏరియాల్లో అడుగున గాలిస్తున్నారని. ఇప్పుడు వాళ్ళకి నిన్న ఒక పెద్ద గుహ కనబడింది. ఆ గుహలో చాలా పెద్దదని చెప్తున్నారు. దాదాపు 1000 మంది ఆ గుహలో ఉండొచ్చు. ఆ గుహలో వాటర్ కూడా ఉంది. ఆ గుహలో ఫుడ్డు డంప్ అంటారు మావోయిస్టులు. ఏంటంటే కొన్ని చోట్ల ముందుగానే డంపు పెడతారు వాళ్ళు. ఫుడ్ గ్రెయిన్స్, గోల్డ్, డబ్బు, ఇవన్నీ ఆయుధాలు డంపు పెట్టేసి ఉంటారు కొన్ని చోట్ల, ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే. అట్లాగే ఇప్పుడు ఈ ఏరియాలో ఆల్రెడీ కొన్ని చోట్ల మందు పాత్రలు కూడా వాళ్ళు పెట్టేస్తున్నారు. ఆ మందు పాత్రల మీద వీళ్ళు అడుగేస్తే అవి పేలే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా మందు పాత్రల్ని డిటెక్ట్ చేసే ఇవి పెట్టుకొని ఆ డిటెక్టర్స్తో మందు పాత్రల్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఈ లోపల వాళ్ళు పారిపోయేదానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకని 12,000 మందికి పైన చుట్టుముట్టి హిడ్మాని మేజర్ టార్గెట్ హిడ్మా కాకుండా కేశవ్, సహదేవ్, దేవా అనే పీపుల్ మావోయిస్ట్ నాయకులు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ గుహని చుట్టుముట్టారని చెప్తున్నారు. ఇలాంటి గుహలు ఈ ఏరియాలో ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మావోయిస్టులకి వీళ్ళకి మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఆల్రెడీ 38 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈరోజు అది ప్రకటించే అవకాశం ఉంది. హిడ్మా కూడా వాళ్ళల్లో ఉన్నాడనే ఒక వార్త ఇందాక నుంచి వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకి ఇంకా తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేస్తే కానీ. ఏదేమైనా ఆల్రెడీ 3 మహిళా మావోయిస్టులు చనిపోయినారని నిన్న ప్రకటించారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఒక పక్క కంపేర్ చేస్తున్నారు. పహల్గామ్లో రోజుకి 4,000 మంది యాత్రికులు వచ్చే చోట ఒక పోలీసు కూడా లేడు. ఇక్కడ మాత్రం 12,000 మంది పోలీసుల్ని దించి ఆదివాసీల గ్రామాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవనాన్ని అస్తావ్యస్తం చేస్తూ అతలాకుతలం చేస్తున్నారు. మావోయిస్టులు చర్చలకు వస్తాంరా బాబు, మేము మాతో మాట్లాడానని వాళ్ళు పదే ప్రకటిస్తుంటే చర్చలకు రాకుండా వాళ్ళని జంతువులను వేటాడుతున్నట్టు వేటాడుతున్నారు. 1000 మంది ఇట్లా రావడం ఫస్ట్ టైము ఇండియాలోనే. 12,000 మంది ఎప్పుడూ తెలంగాణ బార్డర్స్లో ఇలాగా కూంబింగ్ చేయలేదు. సో వాళ్ళు చర్చలకు వస్తామంటే వాళ్ళని అడవి మృగాల్లాగా వేటాడి చంపడం ఏంటి? రెండోది, వీళ్ళ మధ్య అనేక వేల మంది ట్రైబల్స్ నలిగిపోతున్నారు. సో అందుకని పౌరహక్కుల సంఘాల వాళ్ళు, వివిధ ప్రజా సంఘాల వాళ్ళు, సిపిఐ, సిపిఎం, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా దీన్ని గట్టిగా ఖండిస్తున్నారు. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ అమిత్ షా, మోడీ చేస్తున్న ఈ పాపంలో మీరు భాగం కాకండి అని రేవంత్ రెడ్డికి చెప్తున్నారు. యాక్చువల్గా మీ రాహుల్ గాంధీ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. వాళ్ళు చర్చలకు వచ్చినప్పుడు వాళ్ళతో చర్చించవచ్చు కదా. వాళ్ళేమి మేము చర్చలకి రామని మీ మీదకి యుద్ధానికి రావట్లేదు కదా. ఇలాగా వాళ్ళని నువ్వేదో టార్గెట్ పెట్టుకొని ఎందుకు చేస్తున్నావు? దీనికంతా కూడా కారణం ఏంటంటే అడవుల్లో గనులన్నీ కూడా వేదాంత లాంటి కంపెనీలు కార్పొరేట్ పరం చేయడానికి కోసం వీళ్ళు అడ్డుగా ఉన్నారని అక్కడ ట్రైబల్స్ వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు లేకపోతే ట్రైబల్స్ని ఇష్టం వచ్చినట్టుగా పక్కకు నెట్టేసి ఆ గనులంతా వీళ్ళకి అప్పగించవచ్చు. నిన్న కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కొండ ఆ పక్కనున్న గ్రామం, ఈ రెండింటిని అదానికి ఇస్తున్నట్టుగా నిన్న కూడా వార్తలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఈ అదానీలు కావచ్చు, అంబానీలు కావచ్చు, లేకపోతే వేదాంత కావచ్చు, ఇలాంటి పెద్ద కంపెనీలకంతా ఈ అడవుల్లో ఉండే గనుల్ని అప్పగించడం కోసమే మావోయిస్టుల వేట తప్ప ఇంకొక కారణం కాదు. మావోయిస్టులు ఏం చేస్తున్నారు? ట్రైబల్స్ వైపు నిలబడి వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు అమాయకులను ఎవరిని చంపట్లేదు ఒక టెర్రరిస్ట్ లాగా, ఇంకొకరిలాగా. ట్రైబల్స్కి మీరు పట్టించుకోని ట్రైబల్స్, దేశంలో 500 రకాల ట్రైబ్స్ ఉంటే అందులో 50 రకాలు ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు. ఆ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో మావోయిస్టులు పనిచేస్తున్నారు.
వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ లేవు, రెవెన్యూ విలేజెస్గా గుర్తించలేదు, వాళ్ళకి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లైవ్లీహుడ్ కావచ్చు, ఏమీ లేని చోట, మామూలు చిన్న చిన్న జ్వరాలకు కూడా చనిపోయే చోట మావోయిస్టులు వెళ్ళి వాళ్ళకి హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి చెరువులు కుంటలు నిర్మించుకునే దానికి హెల్ప్ చేస్తున్నారు, టెక్నాలజీని అందిస్తున్నారు, వాళ్ళ డెవలప్మెంట్కి కృషి చేస్తున్నారు. అట్లాగే వాళ్ళని దోచుకోవడానికి బయట నుంచి మైదాన ప్రాంతాల నుంచి పోయే వాళ్ళని అడ్డుకుంటున్నారు. సో ఇది నేరం ఎలా అవుతుంది? సో దీన్ని వాళ్ళని ఇలా వేటాడి చంపాల్సిన అవసరం ఉంది, పైగా వాళ్ళు చర్చలకు వస్తామంటున్నారు కదా అని ఇప్పుడు మేధావులందరూ కూడా దీని మీద గగ్గోలు చేస్తున్నారు. కానీ హిడ్మాని వేటాడాలి, ఎందుకంటే నిన్ననే నేను హిడ్మా బయోగ్రఫీ చెప్పాను. సో హిడ్మా వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఆపరేషన్లన్నీ హిడ్మా చేశాడు. మావోయిస్టులో సీసీ అంటారు, సీసీ కమిటీ, సెంట్రల్ కమిటీ. ఆ సెంట్రల్ కమిటీలో 21 మంది ఉంటే అందులో అతి చిన్నవాడు హిడ్మానే, 44 ఏళ్ళు ఇతనికి. సో ఇతను మిలిటరీలో ఎక్స్పర్టు, గెరిల్లా వార్ఫేర్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాగే అనేక దాడుల్లో ఇతను ప్లానింగ్ అంతా ఇతందే. చాలామంది సిఆర్పిఎఫ్ జవాన్లని ఇతను చంపాడు. సో అంటే ఇతని ఆధ్వర్యంలో చంపారు. సో గెరిల్లా వార్ఫేర్ కావచ్చు, లేకపోతే రెడ్ ఆర్మీ అంటారు వాటిని, పిఎల్జిఏ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటారు, దాన్ని రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. దాని బెటాలియన్ 1కి ఇతను కమాండరు. సో అట్లాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ అని ఉంటుంది, దాంట్లో కూడా ఇతను సభ్యుడు. సో అందుకని ఇతన్ని అటాక్ చేయగలిగితే మొత్తం మావోయిస్టుల యొక్క మొరేల్ దెబ్బతినేస్తుంది, నాయకత్వం దెబ్బతినేస్తుంది అనేది వాళ్ళ టార్గెట్ అని చెప్తున్నారు. అతను ఇక్కడ ఉన్నాడని వాళ్ళకి నమ్మకమైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 12,000 మందిని దించి డ్రోన్స్తో, హెలికాప్టర్తో ఇవి చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ యువతల వీళ్ళ పరిస్థితి, మావోయిస్టుల పరిస్థితి చూస్తే మావోయిస్టులకి ఏంటంటే ఎండాకాలం చాలా దుర్భరమైంది. మావోయిస్టులు బతకడం ఎండాకాలంలో చాలా కష్టం. ఎందుకంటే వాటర్ సోర్సులు అడవుల్లో అన్ని చోట్ల ఉండవు, కొన్ని చోట్లే ఉంటాయి. ఆ కొన్ని చోట్ల వీళ్ళు ఆక్యుపై చేసేస్తారు. మిలిటరీ వాళ్ళు పోయి, డిఆర్జీ పోలీసులు, కోబ్రా పోలీసులు వీళ్ళందరూ వెళ్ళిపోయి నీటి దగ్గర కాపలా కాస్తారు. ఎందుకంటే వాళ్ళు నీటి కోసం వస్తారు కాబట్టి అక్కడ చంపొచ్చని. మావోయిస్టులకి నీళ్లు వేరే చోట దొరకవు, అన్ని చోట్ల ఎండిపోయి ఉంటాయి, కొన్ని చోట్లే ఉంటాయి. నీటి వనరులు ఉన్న చోటే వాళ్ళు వీళ్ళు మకాం వేస్తారు. అందువల్ల మావోయిస్టులకి చాలా దుర్భరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మావోయిస్టులు వాళ్ళ యూరిన్ వాళ్ళే తాగి 2-3 రోజులు సర్వైవ్ అయిన సంఘటనలు కూడా నేను పర్సనల్గా కూడా విన్నాను. సో అటువంటి ఒక దుర్భరమైన పరిస్థితుల్లో వీళ్ళు వేట అనేది సమ్మర్లోనే ఎక్కువ చేస్తారనమాట. యువతల వీళ్ళ పరిస్థితికి వచ్చేసరికి ఈ ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్ వీళ్ళకి ఇటువైపు తెలంగాణ గవర్నమెంట్ ఏమో వీళ్ళకి హెలికాప్టర్లు, ఫుడ్, వాటర్ ఎప్పటికప్పుడు సప్లై చేస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంత యాక్టివ్గా చేయట్లేదని చెప్తున్నారు. అందువల్ల సిఆర్పిఎఫ్ జవాన్లు చాలామందికి డీహైడ్రేషన్ కావచ్చు, వడదెబ్బ తగలడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంది. దాదాపు 50 మందికి సీరియస్గా వడదెబ్బ తగిలింది, వాళ్ళందరినీ క్యాంపులకు తీసుకొచ్చి పెట్టారు అనేది అంటున్నారు అన్నమాట. సో ఇది అనీవన్ వార్ఫేర్. అంటే ఒక 10 మందో 20 మందో మావోయిస్టులు ఉంటే 12,000 మంది పోతే వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు? అంటే ఇది ఒక ఎలుకను బొరిల్లోకి నెట్టేసి పట్టుకున్నట్టుగా మావోయిస్టులను పట్టుకొని చంపేసే కార్యక్రమం జరుగుతుంది. దీని పట్ల అందరూ వ్యతిరేకిస్తున్నాడు. మావోయిస్టు ప్రతినిధి రూపేష్ కూడా నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు, మేము చర్చలకు వస్తున్నాము, మమ్మల్ని మీరు ఇలా వేటాడి చంపకండి అని. కానీ అమిత్ షా కానీ, మోడీ ప్రభుత్వం కానీ